నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా వేటపాలెం సెంటర్లో వంకవీటి మోహనరంగ 37వ వర్ధంతిని పురస్కరించుకుని వేటపాలెం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంకవీటి మోహన్ రంగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగా సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలను, పేదల పట్ల చూపిన సేవలను స్మరించుకున్నారు. వంగవీటి మోహన్ రంగ ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొంటూ ఆయన చూపిన మార్గాన్ని కొనసాగించాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. నెక్స్ట్ జయంతి వేడుకల్లో మేమందరం కలిసి విగ్రహ స్థాపనకి ఇవాళ నుంచే కంకణం కట్టుకొని ఆ దిశగా అడుగు వేస్తామని మా వేటపాలెం దేవతలు నేను హామీ ఇస్తున్నాను. ఇంకొకటి, రంగా గారి ఆశయాలు ఏ విధంగా అయితే ఆ రోజు బలుగు బలహీన వర్గాలని ఒక రిక్షా కార్మికుడు ఆ ఆశయాల దిశగా కళ్యాణ్ గారు నెరవేర్చడానికి ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెట్టి మనం అందరం 29 నాటికి కళ్యాణ్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే దిశగా కూడా మనం అడుగులు వేయాలని మా పెద్దలందరి తరఫున నేను కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో శక్తి టీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లేడీ కానిస్టేబుల్స్ సిహెచ్ సునీత, బి ధనలక్ష్మిలు పాల్గొని చీరాల పట్టణంలో సిఈసి కాలేజ్ వెనుక ఎస్టీ కాలనీలో మహిళలు, ప్రజలకు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి ఘటనా విశేషాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని, ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని వివరించారు. పిల్లలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నప్పుడు తల్లిదండ్రులు గమనించి ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెప్పండి, పర్లేదు, మేము అసలు మాకు జనానికి సంబంధం లేదన్నట్టు ఉంటే ఇప్పుడు జరగదు. ఫోన్లు ఉన్నాయా మీ దగ్గర? ఫోన్లు ఉన్నాయా? మరి ఫోన్లు ఎందుకు వాడుతున్నారు మీరు? కాదమ్మా, మీకు మీరు దాపెట్టుకుంటున్నారు, గుర్తుగా దాపెట్టుకుంటున్నారు. మొన్న ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి జరిగింది. మనం ఏమనుకుంటున్నాం అంటే మన ఇంట్లో అమ్మాయి కాదు కదా, స్నాచింగ్ వస్తున్నారు. ఎవరు ఎట్లాగా? మీరు పొద్దున్నే వచ్చి ముగ్గేస్తా ఉంటారు, ఎవడో వస్తాడు గుర్తు తెలియని. పొద్దున్నే అంటే కొంతమంది చీకటితో వేసుకునే అలవాటు ఉంటుంది, కొంతమంది నిదానం చేసుకోవచ్చులే అనుకుంటారు. వాళ్ళు ఏంటి ముగ్గేసేటప్పుడు వచ్చే వాళ్ళు ఎలా వస్తారు? హెల్మెట్ పెట్టుకొని వస్తారు, లేదా ముక్కులు వేసుకొని వస్తారు. వాళ్ళ ఫేస్లు మీరు ఐడెంటిఫై చేయగలరా? ఏదో ఆ రోజు చేసుకుంటే వస్తుంది కదా. ఇప్పుడు ఒకళ్ళు ఊరికి వెళ్తారు, చివరి ఉంటుంది ఆ ఇల్లు, ఆ ఇంటి పక్కన కొద్దిగా దూరంలో ఇల్లు ఉంటుంది. ఒకళ్ళు ఊరికి వెళ్తారు, చేయాలనుకున్నాడు రాత్రి రాడు, పగలు ఖచ్చితంగా చూసుకుంటాడు. ఒక ఇంటిని దొంగతనం చేయాలనుకున్నాడు, పగలు ఖచ్చితంగా చూసుకుంటాడు. 2 రోజులు 3 రోజులు వాడు అబ్జర్వ్ చేసిన తర్వాత చేస్తాడు. ఒక ఇల్లు తాళం వేస్తుంది, అతను చూస్తాడు, ఇల్లు తాళం వేస్తుంది, ఇంట్లో వెళ్తూ చూస్తుండండి. మళ్ళీ పొద్దుగులు ఇంటికి చూడమని అట్లా మీరు లేచినప్పుడు ఒకసారి కిటికీలో ఉంచి కొద్దిగా తొంగి చూడండి. ఏదన్నా నైట్ ఎవరన్నా కలుపులు కొడతారు. ఏం జరిగింది? ఆ చిన్నదాన్ని వదిలేస్తున్నారు. మొన్న పెద్ద జరిగింది ఒక 2 నెలల క్రితం. అంటే ఫోక్సో కేసు జరిగినా కూడా మీరు చెప్పకుండా దాచి పెట్టుకుంటున్నారు. అలా దాచి పెట్టుకోవడం వల్ల ఏమైనా వస్తుందా మీకు? ప్రకాశం జిల్లా పెద్ద తోర్నాల మండలం పూల సుబ్బయ్య భవనం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ 100వ సంవత్సరాల ముగింపు ఘనంగా జరుపుకున్నారు. సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి మానేపల్లి విశ్వరూపాచారి మాట్లాడుతూ 1925లో కాన్పూర్లో స్థాపితమైన సిపిఐ కార్మికులు, రైతులు, పేదల సమక్షంలో నిరంతరం పోరాడిన పార్టీగా గుర్తింపు పొందిందని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో సిపిఐ నేతలు రక్తత్యాగం చేసి లక్షలాది ఎకరాలు పేదలకు పంచారని, సామాన్యులను చైతన్యపరిచిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, యూనియన్, ఆర్టీసీ ముఠా నేతలు, సానుభూతి పరులు పాల్గొని ఘనంగా జయప్రదం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు ప్రియమైన భారతదేశ పేద ప్రజలందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. 1925
డిసెంబర్ 26న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పుట్టినరోజు. ఆ రోజు నుంచి నేటి వరకు అనేక సమస్య పేద ప్రజలకు అండగా నిలిచిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు చూసినట్లయితే కర్షకుల పార్టీ, కార్మికుల పార్టీ, పేదల పార్టీ ఆ పార్టీగా ఈరోజు 100 సంవత్సరాలుగా వర్ధిల్లుతా ఉంది. ఎలాంటి సమస్యలు వచ్చినా నిరంతరం పనిచేస్తున్న పార్టీ సిపిఐ దేశంలో వర్ధిల్లుతా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక సిపిఐ 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 వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ వర్ధిల్లాలి సిపిఐ. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించబడింది. నియోజకవర్గ కో కన్వీనర్లు మోక ఆనంద్ సాగర్, దాసరి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను, వినతులను అందజేశారు. యువ నాయకుడు నిమ్మకాయల శేషు పార్టీ కార్యాలయానికి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం పార్టీ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రీవెన్స్లకి మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తమ సమస్యల్ని ఇక్కడ అర్జీ రూపంలో ఇచ్చి వెళ్తున్నారు. దాన్ని తక్షణం స్పందించి మేము ఈ పరిష్కారానికి కృషి చేస్తున్నాం. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అక్విడెక్ట్ వద్ద దివంగత నేత వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది. మాజీ మండల కన్వీనర్ అడ్డగల్ల సాయిరాం అధ్యక్షతన పూలమాలలతో రంగా విగ్రహానికి ఘన నివాళులర్పించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, మందపాటి కిరణ్, నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. రంగా సామాజిక సేవల్ని స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గాన్ని కొనసాగించాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి చేసినటువంటి దిగంతు నేత, పేదల పెన్నిది, పేదల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం వంగవీటి మోహన రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వంగవీటి మోహన రంగా గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాయకుడికి మనం నివాళి అర్పిద్దామన్నటువంటి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. మరి కార్యక్రమ నిర్వహణ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. నియోజకవర్గ కో కన్వీనర్లు మోక ఆనంద్ సాగర్, దాసరి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు సబ్బితి నాని, పుచ్చకాయల సత్యనారాయణ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకను ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు సబ్బతి నాని పాస్టర్ గారు ఆధ్వర్యంలో
ఘనంగా జరుపుకున్నాం. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులందరూ పంచుకుని ఆనందోత్సాహాలతో జరుపుకున్నాం. ఈ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 50 కోట్ల పైచిలకు నిధులు పాస్టర్లకు 1 సంవత్సరం పాటు జీతాలుగా ఇవ్వడం జరిగింది. 8,700 పైచిలకు పాస్టర్లకి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు పిసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు. శనివారం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు నగర సంకీర్తన కార్యక్రమం, పూజలు, అర్చనలు నిర్వహించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గోదాదేవి పల్లకి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. భక్తులకు తీర్థ ప్రసాదాలు విరాళంగా పంపిణీ చేయబడతాయి. శ్రీ వేణుగోపాలస్వామి దర్శనం కుటుంబానికి శుభాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తి ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. దీక్షా శిబిరం నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం దాటి భీమా సర్కిల్ వరకు సాగింది. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆదోని జిల్లాకు సంబంధించి సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ర్యాలీలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని తమ ఆవాజ్ను వినిపించారు. ప్రాణాలైనా అర్పిస్తే ఆదోని జిల్లా కావాలి, విద్యా వైద్యం కావాలంటే ఆదోని జిల్లా కావాలి, విద్యా వైద్యం కావాలి, ఆదోని జిల్లా కావాలి, సాధిస్తాం ఆదోని జిల్లా కావాలి. ఆదోని జిల్లా పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆదోని జిల్లా పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆదోని జిల్లా పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. పోరాడుతాం 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 పోరాడుతాం. అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో మారుమూల పెదకోట పంచాయతీ నుండి విభజన చేసి వేలమామిడి కేంద్రంగా కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలంటూ స్థానిక గిరిజనులు, నాయకులు ఐటీడీఏ ఆఫీసులో ఆందోళన చేశారు. డీఆర్ఓ అంబేద్కర్, డీఎల్పీఓ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు. 13 గ్రామాల 2500 మంది ప్రజలు 1512 ఓటర్ల సమస్యలను వ్యక్తం చేశారు. పంచాయతీ కేంద్రం దూరం వల్ల ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, కాబట్టి అన్ని అర్హతలు ఉన్న వేలమామిడి గ్రామంలో కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ యొక్క సమయంలో ప్రజాప్రతినిధులు కూడా, నాయకులు కూడా, అధికారులందరూ కూడా స్పందించి మా యొక్క వేలమామిడి పరిధిలో ఉన్నటువంటి 12 గ్రామాలకి కనుక మాకు పంచాయతీ ఏర్పాటు చేయగలిగితే మాకు అనేక విధాలుగా మాకు సులభతరంగా ఆ కార్యక్రమాలు జరగడానికి కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కానీ, లేకపోతే ఒక మండలికి వెళ్ళడానికి కాకుండా పంచాయతీ పరిధిలోనే అనేకమైనటువంటి పనులు జరుగుతాయి. కాబట్టి మాకు వేలమామిడి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము ప్రజల పక్షంగా మేము కోరుతూ కవిత అండి. మేము ఎన్నో విధాలుగా ఎన్ని సంవత్సరాలంతా మాకు చాలా పంచాయతీ దూరంగా ఉంది సార్. అలాంటప్పుడు మా బద్వేల్ పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో కలిసి స్థానిక ఆర్టీఓకి ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం వినతి పత్రం అందజేశారు. పట్టణంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు సొంత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, మీడియా మిత్రులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని పెద్దులపల్లి బాలు తెలిపారు. సరే కూర్చొని సమస్య పట్ల ప్రవర్తించడం జరిగింది.
ఎందుకంటే బద్వేల్ పట్టణం రోజు రోజుకు అభివృద్ధి అవుతున్నటువంటి నేపథ్యంలో బద్వేల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు ఏవైనా సరే కూర్చొని సమస్య పట్ల ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక వేదిక అంటూ లేదు. కాబట్టి బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అందరం కలిసి ఒక ప్రెస్ క్లబ్ కావాలని చెప్పి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. కాబట్టి ఈ బద్వేల్ పట్టణంలో మనం ఒకసారి చూస్తే ప్రభుత్వ స్థలాలు విశాలంగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం వల్ల ఇటు మున్సిపాలిటీకి కూడా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బద్వేల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, మీడియా మిత్రుల అవస్థలు అధికారులు గమనించి అతి త్వరలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రెస్ క్లబ్ లేకపోవడం వల్ల మీడియా మిత్రులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఇబ్బందులను అధికారులు గమనించి అతి త్వరలో ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, కుల సంఘాలను, మత సంఘాలను, మీడియా మిత్రులను సైతం కలుపుకొని పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం జరిగింది. ఎందుకంటే బద్వేల్ పట్టణం రోజు రోజుకు అభివృద్ధి అవుతున్నటువంటి నేపథ్యంలో బద్వేల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు ఏవైనా సరే కూర్చొని సమస్య పట్ల ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక వేదిక అంటూ లేదు. కాబట్టి బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఫేత్ బంజారా అనాథ శరణాలయంలో పిల్లల సమక్షంలో పాస్టర్ హన్యా నాయక్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ శాంతి, కరుణతో మానవాళిని ప్రేమించాలి, పేదల పట్ల స్నేహపూర్వకంగా సహాయపరిచే గుణాన్ని కలిగి ఉండాలన్నారు. యేసుక్రీస్తు ఇచ్చిన ప్రేమ, కరుణ సందేశం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ జన్మదిన వేడుకలు మనం ఘనంగా గ్రాండ్గా ప్రపంచమంతా అంబరానంటిన సంబరాలు, ప్రపంచమంతా మారుమోగుతుంది యేసు క్రీస్తుని, ఆయన నిజ దేవుడు. హల్లెలూయా. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సర్పంచ్ ఆత్మీయ సమ్మేళనం సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ హాజరై రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలనతో సర్పంచ్ ఎన్నికల్లో చక్కటి ఫలితాలొచ్చినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పాలన సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. వ్యతిరేకత ఉంటే తప్ప మనం ఆయన గెలిపేది సానుభూతి ఉండాలి. అందుకే ఓడిపోయిన ఎలక్షన్ వల్ల మీద చాలా సానుభూతి ఉన్నది. వల్ల రాబోయే ఎన్నికల గెలిచేటువంటి ప్రయత్నం చేసుకోండి. వ్యక్తిగతంగా అందరి పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. వాళ్ళ ఇద్దరు నాయకులు ఎక్స్వైజెడ్లు వాళ్ళ పార్టీ ఫండ్ వచ్చింది, అది ప్రస్తుతం పంచాయతీ అయింది. కానీ మన ఇవ్వలేదు. మా సర్పంచులందరినీ కూడా మేము ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం. పాదయాత్ర పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు కలిసారు. మళ్ళీ ఈ అందరు సర్పంచులను మా రేవంత్ గారిని కల్పించాలన్న బాధ్యత మా ఇద్దరు మంత్రులు ఉన్నది. ఎందుకంటే భవిష్యత్తులో ఎంపీటీ సెలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీస్ ఉన్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ 13వ వార్డులో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పరిగి మున్సిపాలిటీలో అన్ని రోడ్లు సీసీ రోడ్లుగా అభివృద్ధి అవుతాయని, ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. పరిగి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
కృష్ణ, అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పరశురామ్, ఇంకా ముఖ్యమైనటువంటి పరిగి నగరానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, లీడర్లు అందరూ కూడా కలిసి ఈరోజు మన బీసీ కాలనీ లోపల సిమెంట్ రోడ్స్ వేసేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంది నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి మనకు బొమ్రాజ్పేట అంటే మన పరిగి మండలం రంగంపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో 10,000 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్స్, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మన బీసీ కాలనీకి 13వ వార్డు ఉండే, ఇంతకుముందు మా మిస్సెస్ కౌన్సిలర్ ఉండే. అప్పటి పనులు అప్పుడు శాంక్షన్ చేపించుకున్న పనులు మా సార్ గెలిచినాక కూడా మళ్ళీ అవతల 10 లక్షలు పెట్టి ఆ వార్డుకు వస్తే అవతల 10 లక్షలు అవతల కూడా వేసినాం. ఇది మున్సిపల్ ఫండ్ కాబట్టి ఇది కూడా 9 లక్షలు ఫండ్ ఉండే. ఇది కూడా ఇలా వేపించడం జరుగుతుంది. ఇలా చాలా షెడ్యూల్స్ చాలా ఉండే, బిజీగా ఉండే కాబట్టి ఇలా నైట్లో ప్రోగ్రామ్ చేయడం అయింది. కామారెడ్డి జిల్లా గుమస్తా కాలనీలోని కాలభైరవ పెట్రోల్ పంప్లో ఓ వ్యక్తి మాధవరావు కారులో పెట్రోల్ పోయించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారు ఆగిపోయి మెకానిక్ వద్ద పరీక్షించగా పెట్రోల్లో 70% నీళ్లున్నట్లు గుర్తించారు. పెట్రోల్ పంపు సిబ్బందిని అడిగినప్పటికీ వారు సమాధానం చెప్పలేక బెదిరింపులకు గురిచేశారు. మాధవరావు అధికారులు స్పందించాల్సిగా ఫోన్ చేశారు. కానీ ఎలాంటి చర్యలు లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చూడండి బండి ఖరాబ్ అయితే మెకానిక్ వెళ్ళిపోతాను. 7170 నువ్వు గూగుల్ కూడా సార్ ఎంఎస్ పెట్రోల్ ఎంత నేను పోసినాకో ఫస్ట్ వాళ్ళకి అంతా గ్యాస్ వాడిన బండి నేను రోజు చేయాలి. గ్యాస్ బండి గ్యాస్ అయిపోయినాక పెట్రోల్ నీళ్ళు వెళ్ళింది 1000 రూపాయలు వస్తుంది మొత్తం. అలా ఇంకా పెట్రోల్ ఉంది. పంప పెట్రోల్ వేసుకున్నాను నేను. 19 తారీఖున పెట్రోల్ వేసుకున్నా. గ్యాస్తో నడుస్తా బండి. ఇది గ్యాస్ అయిపోయినాక పెట్రోల్ చాలు చేస్తే అలా 70% నీళ్ళు ఉన్నాయి, 25% పెట్రోల్ ఉన్నది. అది అడిగితే మాకు సంబంధం లేదు, మొత్తం తీసుకుంటున్నాం. పంపులో తీసుకున్నాం. ఇంకా కావాలంటే ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. लेकिन भाजपा ने